వరంగల్లో మహిళా శక్తి సభ అని పెట్టి నిన్న రేవంత్ రెడ్డి మరియు ఆయన మంత్రులు మొత్తం బూత్ పురాణం చెప్పిండ్రు. జనరల్గా వరంగల్ ప్రజలకు, వరంగల్ మహిళలకు, వరంగల్ యువతకు మా అందరికీ ఐకాన్ ఇవాళ ఒకప్పుడు చరిత్రకారులైతే, కొంతమంది కవులైతే ఇప్పుడు కేసీఆర్ గారు. మా మహిళలకు తెలిసింది ఎవరంటే చాకలి ఐలమ్మ, రాణి రుద్రమదేవి, సమ్మక్క సారక్క. నిత్యం కొలుస్తుంటాం, స్ఫూర్తి పొందుతుంటాం. మా రైతులకు తెలిసింది దొడ్డి కొమరయ్య, ఒక బందగి, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపారాయుడు. ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళే, నేను చెప్పిన వాళ్ళందరూ. మా విద్యార్థులకు తెలిసింది మా జయశంకర్ సార్ పాఠాలు, వారి యొక్క సిద్ధాంత వెలుగు. మా కవులకు తెలిసింది ఒక పోతన, ఒక కాలోజీ. ఇవాళ వాళ్ళ యొక్క స్ఫూర్తితో మేముంటే అందరికీ ఆద్యంతం ఇష్టపడే నాయకుడు మా కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారి నుంచి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడి, ఈ వరంగల్లో నిన్న జరిగిన సభ ద్వారా ఇక్కడ ఉన్న వరంగల్ మొత్తం కూడా నిజంగా ఆద్యంతం భంగపడ్డది. అంతకుముందున్న రైతాంగం ఇదే వేదికగా సభ పెడితే చాలా కార్యక్రమాలు వాళ్ళు చెప్తే ఇస్తారేమోనో ఆశపడ్డది, ఇప్పుడు గోసపడ్డది. ఇవాళ మొత్తం కూడా రైతులకు సంబంధించింది ఏమైనా చెప్తాడేమో, రుణమాఫీ మిగతా 20 లక్షల మందికి ఇస్తాడేమో అని చెప్పేసి నమ్మినాం. చెప్పలే. రైతు బంధు గురించి ఏమైనా ఇస్తాడేమో, 10,000 కాదు 15,000 ఎకరానికి ఇస్తామని చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు. చెప్పలేదు. ఇవాళ పత్తికి కానీ వరికి కానీ ఇవాళ ఎంఎస్పి ఇవ్వట్లేదు. ఇక్కడికి వచ్చి కళ్ళాలలో కొనమని ఏమైనా చెప్తాడేమో, మా పత్తికి 7,500 ఇచ్చేటట్లు చూస్తాడేమో అని చెప్పేసి అనుకున్నారు. చెప్పలే. కౌలుదారులకు ఖచ్చితంగా రైతు బీమా ఇస్తా అన్నాడు, అదేవిధంగా రైతు బంధు ఇస్తాడు ఏమైనా చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు. ఏమి కూడా వ్యవసాయ రంగం గురించి చెప్పకుండా నేను పండించిన పంట అంటున్నాడు. పండించింది ఇలా పంట మొత్తం కూడా ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 ఏంటంటే కేసీఆర్ గారు 10 సంవత్సరంలో చేసిన కృషి తప్ప మరే నాయకుడు చేయలే. ఈ 10 సంవత్సరంలోనే 2014లో 14వ స్థానంలో ఉంటే ఇవాళ 2023లోనే మొదటి స్థానంలో తీసుకొచ్చిన వరిని. అనేక రంగాల్లో ఇవాళ పత్తిలో రెండో స్థానానికి, పామాయిల్లో మొదటి స్థానానికి తీసుకొచ్చిన కూడా కేసీఆర్ గారు. అటువంటి వ్యవసాయ రంగంలో మా రైతులందరూ కూడా చాలా ఇవాళ ఆశపడి గోసపడ్డారు. మా మహిళలు అందరూ కూడా బలవంతంగా వాళ్ళని తీసుకొని వస్తుంటే పోలీసులందరితో కూడా బెదిరించి, వాళ్ళ ఏపీ వాళ్ళతో వాళ్ళందరినీ కూడా బుజ్జగించి తీసుకొని వస్తే మాకు 2,500 ఇస్తారేమో అని చెప్పి ఆశపడ్డారు. మా అవ్వలందరూ కూడా 2,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తారేమో అని చెప్పేసి ఆశపడ్డారు. మా చెల్లెళ్ళు స్కూటీలకు ఏమైనా ప్రకటిస్తాడేమో అని చెప్పి ఆశపడ్డారు. మా యువకులందరూ కూడా ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు నిరుద్యోగ వృత్తితో పాటు లోన్ ఇస్తారని చెప్పేసి అంటే ఆశపడ్డారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. 50,000 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్లు ఇస్తే వాటి సర్టిఫికెట్లు ఇచ్చి, ఈవెన్ టీచర్లే కూడా మేము నోటిఫికేషన్ ఇస్తే రీనోటిఫికేషన్ ఇచ్చిండు తప్ప ఒక్క ఉద్యోగం ఇవ్వలే. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, ఏమన్నా ప్రకటిస్తారు అని చెప్పి ఆశపడ్డారు. కానీ ఎవ్వరి కూడా మహిళా లోకానికి మొత్తం కూడా ఇవాళ వాళ్ళ అందరూ కూడా గోసపడుతున్నారు. అంతేకాదు ఇవాళ అందరిని తొక్కుకుంటా వచ్చినావు. కరెక్టే, ప్రజలను తొక్కుంటూ వచ్చినావు, నీ కాంగ్రెస్ నాయకులను తొక్కుంటూ వచ్చినావు. కానీ తొక్కడం నువ్వు నేర్పించినావు కదా. అందుకే కొడంగల్లో మా అమాయక గిరిజన రైతులు నువ్వు భూమి గుంజుకుంటా అంటే నీ యొక్క కాంగ్రెస్ నాయకులను చెట్లకు కట్టేసి తొక్కుతా ఉన్నారు. నీ యొక్క అధికారులను, నీ ప్రభుత్వాన్ని మొత్తం కూడా నీ ఊర్లోకి వస్తే నీ యొక్క 5 గ్రామాల్లో మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఉరికిచ్చి తొక్కుతా ఉన్నారు. నీ కుటుంబ సభ్యులు దొరికితే మొత్తం కూడా తొక్కుదామని చూస్తూ ఉన్నారు. తొక్కడం నేర్పించినావు కదా, ఆ తొక్కడం మాకు కూడా వచ్చు. కానీ ఖచ్చితంగా మా మహిళలకు, ఇక్కడ ఉన్న వరంగల్ మహిళలకు తెలిసింది మా ఐలమ్మ పోరాట తత్వం, మా రాణి రుద్రమ యొక్క ధీరత్వం, మా సమ్మక్క సారక్క యొక్క త్యాగం. ఇవన్నీ తెలుసు కాబట్టి మా వనితలకు, మా వరంగల్ వీర వనితలకు బూతులు రావు, రోతలు తెలియదు. రోకలు బండి పట్టడం తెలుసు, కారం కొట్టడం తెలుసు, కొడవలు పట్టడం తెలుసు. ఖచ్చితంగా అవే పడతాం, అవే చేస్తాం. నువ్వు ఒకటి చరిత్ర మర్చిపోకు. హిట్లర్కి ఏమైంది, ముస్సోలినికి ఏమైంది, డయ్యర్కి ఏమైంది అని చెప్పేసి చరిత్ర చదువుకో. ఒక అజ్ఞానిలా ప్రవర్తిస్తున్నావు, అహంకారిలా ప్రవర్తిస్తున్నావు.
రజాకార్లను తరిమికొట్టిన గడ్డ ఇది. చాకల ఐలమ్మ ద్వారా పోరాటం తెలిసిన గడ్డ. దొడ్డి కమురయ్య ధీరత్వం చూసిన గడ్డ. జయశంకర్ సార్ సిద్ధాంతాలు కావచ్చు, కాళోజీ ధిక్కార స్వరం ఊదిన గడ్డ ఇది. కాబట్టి కాళోజీ ప్రాంగణం చెప్తే మొన్న మా వినయన్న చెప్పిండు, మొదలు పెట్టించింది వినయాన్నే. 200 గజాల కోసం తిరుగుతూ దొరకకపోతే 3.5 ఎకరాలు కేసీఆర్ గారితో దాన్ని శాంక్షన్ చేయించుకొని 100 కోట్లతోని అద్భుతమైన కళా ప్రాంగణం కడితే కాళోజీ మావాడని చెప్తున్నావు. కాళోజీ ఏనాడు మీవాడు కాదు, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిఖరంగా పోరాడినవాడు, ఇందిరమ్మకు పాలనకు వ్యతిరేకంగా పోరాడినవాడు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినవాడు. చెప్తా పట్టణానికి ఒక కానుక కాళోజీ పేరు మీద మనం చేస్తాం. అదేదో చిల్లర మల్లర మామూలు హాల్ కట్టరు, అలా 2 ఉంటాయి, 2 కాదు 3 ఉంటాయి. ముఖద్వారం నుంచి లోపల పొంగనే బ్రహ్మాండమైనటువంటి కాళోజీ గారి విగ్రహం ఉంటుంది. మంచి కాంస విగ్రహం ఉంటుంది, శాశ్వతంగా చిరస్థాయి ఉండిపోయి అద్భుతమైనటువంటి పద్ధతులు దాని డిజైన్ కూడా జరుగుతూ ఉంది. కాళోజీ గారి కోసం మా వినయన్న మొత్తం కూడా ఆ రోజున కష్టపడి మొత్తం కూడా అడుగుతే తిరిగితే అంతకుముందు నుండి మొదలు పెడితే ఇవాళ అది శాంక్షన్ చేసుకొని 3.5 ఎకరాల్లో 100 కోట్లతో శాంక్షన్ చేయించుకుంటే చివరికి అలా నీకు కాకతాళీయంగా నువ్వు మాట్లాడవచ్చు, నీకు రావచ్చు. కానీ కాళోజీ ఏనాడు కూడా మీవాడు కాదు, కాంగ్రెస్ వాడు కాదు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ అభ్యర్థి జలగం వెంగళరావుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడ్డవాడు, ఇందిరమ్మను దుమ్కులాడినవాడు, ఇందిరమ్మ మీద ఎమర్జెన్సీని బెదిరించిన వాడు, మొత్తం తెలంగాణ అస్తిత్వం కోసం ఇక్కడ తెలంగాణ మొత్తం మీద తన యొక్క అక్షరాలను విత్తనాలుగా చల్లినవాడు. కాబట్టి కాళోజీ ఏనాడు కూడా మీవాడు కాదు. కాళోజీకి తెలంగాణకి సంబంధం ఉంది, కాళోజీకి కేసీఆర్కి సంబంధం ఉంది తప్ప నీ వంటి అజ్ఞానులకు అహంకారులకు కాళోజీని అర్థం చేసుకోవడానికి ఈ జన్మ కాదు మరొక జన్మ కావాలి. కాబట్టి మా విద్యార్థులకు కానీ యువకులకు కానీ కాళోజీ తెగింపు తెలుసు, ఏం చేయాలో చేస్తాం. ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేసిండ్రు? నీ యొక్క కుటుంబం కోసం మొత్తం కొడంగల్ని ఫార్మా విలేజ్ చేసి నీ యొక్క అల్లునికి అప్పచెప్పినావు. హైదరాబాద్లో 15,000 ఎకరాలు ఉంటే 4th సిటీ పేరు మీద నీ అన్నదమ్ములకు అప్పచెప్పి ఇవాళ ఏ రియల్ ఎస్టేట్ యొక్క ఫైల్ వచ్చినా కూడా 50 రూపాయలు, 75 రూపాయలు, 100 రూపాయలు స్క్వేర్ ఫీట్ తీసుకుంటూ మొత్తం అన్నదమ్ములకు రియల్ ఎస్టేట్ అప్పచెప్పినావు. నీ యొక్క అదానితో నువ్వు మొత్తం కుమ్మక్కై నీ భీమవరం వియ్యంకునికి మొత్తం కూడా ఇవాళ ప్రాజెక్టులకు సంబంధించిన కూడా అప్పచెప్పినావు. ఇది నీ యొక్క సంగతి. అన్ని కుంభకొనాలే. ఇవాళ నీ కొడంగల్ ప్రాజెక్టులో ఎవరు తీసుకున్నారు? నువ్వు. అదేవిధంగా రెవెన్యూ మంత్రి పంచుకున్నారు. అదేవిధంగా మూసీ దాని మీద ఎవరు తీసుకుంటున్నారు? నువ్వు. మళ్ళా రెవెన్యూ మంత్రి మొత్తం కూడా కాంట్రాక్ట్లు తీసుకుంటున్నారు 1,50,000 కోట్లది. అందుకే రెవెన్యూ మంత్రి కానీ ఇవాళ మొత్తం కూడా ఖమ్మంలో భూములు సరిపోలేదని చెప్పేసి హైదరాబాద్ భూముల వెంట పడుతున్నాడు. చూస్తున్నాం బిడ్డ, అందరినీ కూడా సంవత్సరంలో బందిపోటుల్లాగా ముఖ్యమంత్రి బంధువులు, రెవెన్యూ మంత్రి, ఆర్థిక మంత్రి మొత్తం ఒకరు బిల్లుల మీద, ఒకరు భూముల మీద, ఒకరు రియల్ ఎస్టేట్ల మీద ఇష్టం వచ్చినట్టు పడి మొత్తం కూడా ఈ 10 సంవత్సరంలో ఏదైతే అభివృద్ధి చేసినావో అభివృద్ధిని మొత్తాన్ని కూడా ఒక్కటే సంవత్సరంలో విధ్వంసం చేసిండ్రు. ఇవాళ ఆర్థిక మంత్రి దగ్గర పోతే మా యొక్క బిల్లుల కోసం సర్పంచులు తనలాడుతుంటే 12 నుండి 15% ఇస్తేనే రిలీజ్ చేస్తూ ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లు మొత్తం కూడా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కూడా వాళ్ళ యొక్క రోదనలు వేదనలు మొత్తం కూడా చూస్తుంటే బాధ కలుగుతూ ఉన్నది.